నమస్తే. బాల్కనైజేషన్ గురించి సిరీస్ చేస్తున్నాను కదా! ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇవాళ బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1948లో బ్రిటిష్ నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బర్మాలో ప్రశాంతత అనేదే లేదు. అక్కడ వివిధ జాతుల మధ్య ఎక్కడో ఒక చోట అంతర్గత ఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి. జాతుల మధ్య ఘర్షణ సద్దుమణిగితే అక్కడ మిలిటరీ ప్రభుత్వం మీద ఏదో ఒక వర్గం గొడవ పడుతూ ఉంటుంది. ఇక స్వతంత్రం వచ్చాక అంటే 1948 నుంచి కూడా 62 వరకు అక్కడ పౌర ప్రభుత్వమే ఉంది. 1964లో మిలిటరీ కుట్ర చేసి ప్రజాప్రభుత్వాన్ని దించేసి సైనిక పాలన మొదలుపెట్టింది. ఇక ఆ ఏడాది 1962లో సైనిక కుట్ర జరిగింది ఆంగ్ సాన్ మీద. ఆంగ్ సాన్ ఎవరో కాదు, సుదీర్ఘకాలంగా బర్మాలో ప్రజాస్వామ్యం కోసం నిరాహార దీక్ష చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆంగ్ సాన్ సూకీ తండ్రి. 1962 వరకు కూడా బర్మాలో పరిస్థితులు మరీ ఘోరంగా లేకపోయినా కాస్త ప్రశాంతంగానే ఉండేవి. బర్మా నుంచి టేకు కలప భారత్లోకి దిగుమతయ్యేది. బర్మా టేకు కలప వ్యాపారంతో లక్షాధికారులైన భారతీయులు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆ ఏడాది సైనిక కుట్ర చేసి ప్రజాప్రభుత్వాన్ని దించేసి మిలిటరీ పాలన వచ్చాక భారతీయుల మీద కూడా దాడులు మొదలైనవి. దాంతో అప్పటి వరకు రంగూన్ అంటే ఇప్పుడు యాంగూన్లో ఉన్న భారతీయులందరూ కూడా స్వదేశానికి తిరిగి వచ్చేశారు. రోహింగ్యాల మీద దాడులు మొదలైంది కూడా ఆ ఏడాది నుంచే. అప్పుడే రోహింగ్యాలు భారత్లో ఆశ్రయం పొందారు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో. అక్కడి నుంచి శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలకి మద్రాస్ హార్బర్ దగ్గర షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది నాటి తమిళనాడు ప్రభుత్వం. మద్రాస్ ప్యారిస్ సెంటర్కి దగ్గరలో ఉన్న బర్మా బజార్ బర్మా కాందిశీకులు ఏర్పాటు చేసుకున్నదే. 1970 నుంచి కూడా 95 వరకు స్మగ్లుడ్ వస్తువులకి కేర్ ఆఫ్ అడ్రస్గా బర్మా బజార్ ఉండేది. కెమెరాలు, టీవీలు, వీసీఆర్లతో పాటు అన్ని రకాల స్మగ్లుడ్ గూడ్స్ అక్కడ అమ్మేవారు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది విదేశీ వస్తువులు అమ్మడానికి కాదు, కానీ 25 ఏళ్ల పాటు యథేచ్ఛగా అక్కడ వ్యాపారం చేసుకోగలిగారు. ఇక 1962లో సైనిక కుట్ర జరిగి ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన మొదలవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మా, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, కేఐఏ లాంటి తిరుగుబాటు గ్రూపులు సైన్యంతో ఘర్షణకు దిగాయి. మిలిటరీ వాటిని కఠినంగా అణిచివేసింది కూడా. అయితే బర్మాలోని వివిధ వర్గాల్లో మిలిటరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అలాగే ఉండిపోయింది. అభివృద్ధి కుంటుపడి నిరుద్యోగము పెరిగి ఎక్కడికక్కడ ప్రాంతీయ జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ ప్రాంతానికి, జాతికి స్వయం ప్రతిపత్తి కావాలంటూ ఆందోళనలు మొదలుపెట్టారు. దీంతో సైనిక ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎక్కువైంది. ఇక మిలిటరీ ప్రభుత్వాన్ని నడిపేది బమర్ జాతి అంటారు. మయన్మార్లో బమర్తో పాటు ఇంకా అనేక జాతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన అంటే బర్మన్లు అయితే బమర్ జాతి అయితే 68% ఉంటారు. షాన్ వీళ్ళు 9% ఉంటారు. కరేన్ అనే ఇంకో జాతి ఉంటుంది, వాళ్ళ జనాభా 7%. రఖైన్ జాతి 4% ఉంటుంది. చైనీలు 3%, భారతీయులు 2%, మంగోలియన్లు 2%, ఇతరులు 5%గా అక్కడ ఉన్నారు. ఇంకా మతాల వారీగా అయితే బౌద్ధులు 88%, అంటే అత్యధికులు బౌద్ధులు. క్రైస్తవులు 6%, ముస్లింలు 4%, అనిమిస్ట్ 0.08%, హిందువులు 0.05%, ఇతరులు 0.02గా అక్కడ ఉన్నారు ప్రస్తుతం మయన్మార్లో. ఇక జాతుల మధ్య పోరాటానికి కారణంగా తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాలకు అటానమస్ అంటే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కావాలనేది ఆయా తెగల జాతుల డిమాండ్ అనమాట. తమ జాతులకి సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వాలనేది మరో డిమాండ్. బర్మాలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్మీనే. ఇతర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్నా అవి బర్మన్ జాతి ప్రజలకే ఎక్కువగా దక్కుతాయి. అంతెందుకు అక్కడ మిలిటరీ కూడా ఇప్పుడు జుంటా ప్రభుత్వం అని చెప్పుకుంటాం కదా, జుంటా కూడా బమర్ ప్రభుత్వం అనే పిలుస్తారు. ఇక నిరుద్యోగము, అవినీతి, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా బర్మాను ఇప్పటికీ పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు కాదు, గత 5 దశాబ్దాలుగా. సైనిక నియంత ప్రభుత్వం ఉన్న అన్ని దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉండడం సహజమే. అయితే బర్మాలో అది మరింత ఎక్కువగా ఉంది. ఇక బర్మాకి ఒకప్పుడు సోవియట్ యూనియన్ తర్వాత ఇప్పుడు రష్యా అండగా నిలిచింది. మరోవైపు చైనా కూడా అక్కడి సైనిక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వస్తోంది. సో భారత ప్రభుత్వ పరపతి అక్కడ పెద్దగా ఉండదనే చెప్పొచ్చు. బోడోల్యాండ్ ఉగ్రవాదులు బర్మాలో దాక్కున్నప్పుడు అజిత్ దోవల్ ఫార్మల్గా విషయం తెలిపి భారత బలగాల్ని బర్మాలోకి పంపించి ఏరివేసిన ఘటనలున్నాయి. అంతేగాని బర్మా అనుమతి కోసం వేచి చూడలేదు. అంతవరకే భారత్ నడిచేది. ఇక ప్రస్తుత బర్మా పరిస్థితికి అంకురార్పణ జరిగింది 1962లోనే అయినా 2021లో సైనిక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం తాడో పేడో తేల్చుకునే స్థితికి చేరింది.
2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీని అవినీతి ఆరోపణలతో పదవి నుంచి దించి సైన్యం మళ్ళీ అధికారం చేపట్టింది. అప్పటిదాకా ఏ గ్రూపుకి ఆ గ్రూపు విడివిడిగా పనిచేస్తున్న పోరాటాన్ని ఆపివేసి అన్ని గ్రూపులు కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయానికి వచ్చాయి. రెబెల్ గ్రూపులకి బర్మా ప్రజల నుంచి గతంలో ఎప్పుడూ లేనంతగా మద్దతు వచ్చింది. ఆశ్చర్యంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా, చివరికి పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటులో పాల్గొంది. ఆ స్థాయిలో తిరుగుబాటు వస్తుందని మిలిటరీ నాయకత్వం కూడా ఊహించలేదు. గతేడాది చివరి నాటికి బర్మాలోని చాలా ప్రాంతాలు రెబెల్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఒక దశలో రెబెల్స్ దాటికి తట్టుకోలేక బర్మా సైనికులు సరిహద్దు దాటి భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లోనికి పారిపోయి వచ్చిన పరిస్థితి. అక్కడ సైన్యానికి చేతకాదు. బ్యారెక్స్కి పరిమితం అవ్వాల్సిన సైన్యం సొంత ప్రజల్ని చంపడానికి మనసు రాక పూర్తిగా పనిచేయట్లేదు. అఫ్కోర్స్ బర్మా సైన్యం యుద్ధం చేస్తున్నది పరిసరాల మీద పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక ప్రజల మీద. గెరిల్లా తరహా దాడులు చేసి పరిసర ప్రాంతాల్లో కలిసిపోతున్నారు రెబెల్స్. స్థానికుల సహాయ సహకారాలు వాళ్లకున్నాయి. సైన్యం అంటే వ్యతిరేకత ఉన్నది. బర్మాలో తిరుగుబాటు తలాలు అన్నీ కలిసిపోయి ఒకే చిత్రం కిందకి వచ్చి సైన్యం మీద దాడులు చేస్తూ వస్తున్నాయి. ఎథ్నిక్ ఆర్మర్డ్ ఆర్గనైజేషన్ అంటే వీటన్నిటిని కలిపి EAOSగా పిలుస్తున్నారు. ఆ గ్రూపుల వివరాలు ఒకసారి చూస్తే పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్కాన్ ఆర్మీ, ది మియన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ. ముఖ్యంగా ఇవి ఒక ప్రధాన తిరుగుబాటు గ్రూపులుగా ఉన్నాయి. కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ అయితే గత జూలై నాటికే బర్మాకు ఆనుకొని ఉన్న రాష్ట్రంలో అన్ని మిలిటరీ చెక్ పోస్టులని తన ఆధీనంలోకి తీసుకుంది. చైనా, తూర్పు ఆసియా దేశాలతో జరిపే అన్ని రకాల వర్తక వాణిజ్యాలు కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ చెక్ పోస్టుల ద్వారా జరుగుతున్నాయి గత 6 నెలలుగా. అయితే అన్ని తిరుగుబాటు గ్రూపులలో ఆరాఖాన్ ఆర్మీ ప్రత్యేకం. ఆరాఖాన్ ఆర్మీ బర్మాలోని రఖైన్ ప్రావిన్స్కి చెందిన బౌద్ధ సన్యాసుల సైన్యం. ఈ రఖైన్ ప్రావిన్స్లోనే రోహింగ్యా ముస్లిమ్స్ అధిక సంఖ్యలో ఉన్నారు. ఆరాఖాన్ ఆర్మీకి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది, అది యునైటెడ్ లీగ్ ఆఫ్ ఆరాఖాన్. బర్మాలో అత్యంత ప్రభావం కలిగిన గ్రూప్ ఏదైనా ఉంది అంటే ఆరాఖాన్ ఆర్మీ, అలాగే ULA. చాలామంది ఆరాఖాన్ ఆర్మీని రోహింగ్యాలని అనుకుంటారు, కానీ కాదు, అది బౌద్ధ సన్యాసులది. ఇక అందులోనే ఒక ముస్లిం వింగ్ కూడా ఉంది, ఆరాఖాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ. అది పూర్తిగా రోహింగ్యా ముస్లింలది. 2017లో రోహింగ్యాలు బౌద్ధ సన్యాసులని టార్గెట్ చేశారు. ఒంటరిగా ఉన్న సన్యాసులను చంపి పూడ్చిపెట్టారు. క్రమంగా ఒక్కొక్కరు మాయమవుతుండడంతో బౌద్ధులు నిఘా పెట్టారు. అసలు విషయం బయటపడింది. దాంతో వాళ్ళంతా రోహింగ్యాల మీద విరుచుకుపడ్డారు. సైన్యం కూడా వారికి తోడైంది. దిక్కుతోచని రోహింగ్యాలు బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియాలకి పారిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో పునరావాస శిబిరాల్లో 10 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా రోహింగ్యాలను శరణార్థులుగా స్వీకరించడానికి సిద్ధంగా లేవు. ఆరాఖాన్ ఆర్మీ దాని పొలిటికల్ వింగ్ అయిన యునైటెడ్ లీగ్ ఆఫ్ ఆరాఖాన్తో పాటు బర్మా మిలిటరీలు ఐక్యరాజ్య సమితిని కానీ అమెరికాను కానీ లెక్క చేయకుండా రోహింగ్యాలని రఖైన్ ప్రావిన్స్ నుంచి తరిమేశాయి. రఖైన్ ప్రావిన్స్లో ఉన్న ఈ రోహింగ్యాలను 1962లో వచ్చిన మిలిటరీ సర్కారు వాళ్ళని బర్మా పౌరులుగా గుర్తించమని అప్పుడే తెగేసి చెప్పేసింది. బర్మా ప్రజల దృష్టిలో రోహింగ్యాలు బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు, ఓటు హక్కు లేదు. ఒక దశలో ఒక్కో రోహింగ్యా 2 పెళ్లిళ్ల కంటే ఎక్కువ చేసుకోకూడదనే నిబంధన కూడా విధించారు. ఎవరైనా వాళ్ళు ఉంటున్న గ్రామం విడిచి పక్కన ఉన్న గ్రామానికో లేదా పట్టణానికో వెళ్ళాలి అంటే స్థానిక మిలిటరీ చెక్ పోస్టు నుంచి అనుమతి తీసుకోవాలి. రోహింగ్యాలకి రఖైన్ ప్రావిన్స్లో ఉండడానికి మాత్రమే అనుమతిస్తూ తెల్ల కార్డు ఇస్తుంది మిలిటరీ. ఇప్పటికీ రోహింగ్యాలకి వాళ్ళు ఫలానా దేశ పౌరులనే గుర్తింపు కార్డు అక్కడ లేవు. దీనికి అంతటికి కారణం రోహింగ్యాలు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటుండడం, ఎక్కువ మంది పిల్లల్ని కంటుండడం. రఖైన్ ప్రావిన్స్లో వీళ్ళ జనాభా పెరిగిపోవడంతో మెజారిటీలైన బౌద్ధులు మైనార్టీకి వెళ్ళిపోతున్న పరిస్థితి. దీంతో బౌద్ధ ఆరామాలు, బౌద్ధ మత ఆచారాలు మాకు ఇష్టం లేదు అంటూ బౌద్ధులతో వీళ్ళు ఘర్షణలకు దిగడం కూడా ఒక కారణం. దీంతో వాళ్ళని దేశం వెళ్లేలా చేశాయి ఈ పరిస్థితులన్నీ. బర్మాలో 37% పేదరికం ఉంటే రఖైన్ ప్రావిన్స్లోనే 67% ఉంది. అంటే దేశం యావరేజ్ శాతం కంటే 2 ఎక్కువ అన్నమాట. బర్మాలో అత్యంత పేదరికంలో ఉన్న ప్రావిన్స్ రఖైన్. రోహింగ్యాల జనాభా అత్యధికంగా ఉండడమే రఖైన్ పేదరికంలో ఉండడానికి కారణమని ఆరాఖాన్ ఆర్మీ నమ్ముతోంది.